అరుదైన నాణ్యాలు వస్తువుల సేకరణ ఆయన హాబీ. ఆయన సేకరించిన పురాతన నాణ్యాలు దేశ విదేశీ కరెన్సీ, వెండి, రాగి, స్టీల్ నాణ్యాల కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు సముద్రంలో దొరికే అరుదైన వస్తువులపై సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. భావితరాలకు పురాతన అరుదైన అంశాలను పరిచయం చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణంపై ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు నక్కంటి నాగభూషణం. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో పుట్టిన ఆయన సుదీర్ఘకాలం విద్యుత్ శాఖలో పనిచేసి 2014వ సంవత్సరంలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ ఫోరం సభ్యుడిగా కొనసాగుతూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే అరుదైన వస్తువులు సేకరించడం నాగభూషణం హాబీ. భార్య విద్యుల్లత సహకారంతో దాదాపు 20 ఏళ్లుగా వివిధ రకాల వస్తువులను సేకరిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉన్నారు. వివిధ కాలాలను, సందర్భాలను గుర్తు చేసే వెండి, రాగి, ఇత్తడి, స్టీల్ నాణ్యాలు ఆయన వద్ద కనిపిస్తాయి. రాజుల కాలం నాటి నాణ్యాలు, అజంజాహి, నిజాం, మాధవరావు సింధియా, మరాఠా రాజులు, ఈస్ట్ ఇండియా కంపెనీ, 12వ శతాబ్ది నాటి నాణ్యాలు. అలా ఒక్కటేమిటి, చరిత్రను గుర్తు చేసే అన్ని కాలాల గుర్తులు నాగభూషణం దగ్గర కనిపిస్తాయి. సముద్రంలో దొరికే అరుదైన వస్తువులను కూడా నాగభూషణం పదిలపరిచారు. అందరూ సముద్రాన్ని చూసే అవకాశం దొరక్కపోవచ్చు అని భావించి సముద్రాన్ని చూడని వాళ్లకు సముద్రంలో ఉండే అరుదైన వస్తువులను చూపించాలి అని ఆయన తాపత్రయం. తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ దొరికే అరుదైన వస్తువులను సేకరించారు. వివిధ రకాల కౌచిప్పలు, ఆల్చిప్పలు, నత్తగుళ్లలు, శంకులు, గవ్వలను ఆయన భద్రపరిచారు. సముద్రపు రాళ్లు, పగడాలు, ముత్యాలు, కోరల్స్, గోమతి చక్రాలు, నక్షత్ర చేపలు, ముత్యపు చిప్పలు ఆయన వద్ద లభ్యమవుతాయి. భావితరాలకు పురాతన నాణాలు, వస్తువులను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో సేకరణ ప్రారంభించాను అని చెబుతున్నారు రిటైర్డ్ ఉద్యోగి నాగభూషణం. మా దగ్గర దుకాణం ఉండే, చిన్నగా ఉన్నప్పుడు మా దగ్గర 1 పైసా 2 పైసా ఉండే. అవి తర్వాత అవి చెల్లకుండా అయినప్పుడు దాని విలువ పెరిగిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, అరే ఇటువంటి వస్తువులు, పురాతనమైన వస్తువులు సేకరిస్తే బాగుంటుంది, చూడని వాళ్ళు చూసి సంతోషపడతారనే అవగాహన వచ్చి నేను ఆ విధంగా సేకరించడం జరిగింది. శంకులు, గవ్వలు అవన్నీ నేను కలెక్షన్ చేసి స్కూళ్ళలో చూపడం జరుగుతుంది అన్నట్లు. ఏది ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ విద్యార్థులకు చూపించి మంచి అవగాహన కల్పిస్తున్నా. పురాతన నాణ్యాలు ఇంతకుముందు ఫోన్పే గీన్పే జరుగుతుంది, కానీ ఈ నాణ్యాలు రాను నాణ్యాలు కూడా కనుమరుగయ్యే సూచన ఉంది. కాబట్టి రాజుల కాలం నాటి నాణ్యాలు ఈ విధంగా ఉన్నాయని విద్యార్థులకు, తెలియని వాళ్లకు తెలియజెప్పడమే నా యొక్క ఉద్దేశం సార్. గత 20 ఏళ్ల నుంచి అరుదైన వస్తువులను సేకరించడమే పనిగా పెట్టుకున్న నాగభూషణం బుద్ధగయ, సోమనాథ్, రామేశ్వరం, కన్యాకుమారి, మైసూర్ లాంటి ప్రదేశాల్లో దొరికే వస్తువులన్నింటినీ సేకరించారు. వాటిని పాఠశాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఎన్నో ఎగ్జిబిషన్లు నిర్వహించారు. అరుదైన వస్తువులను, అంతరించిపోతున్న జీవజాతులను విద్యార్థులకు, భవిష్యత్తు తరాలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలలో లభించే ఇసుక, రాళ్లను సేకరించి వాటి రంగును, వ్యత్యాసాన్ని చిన్నారులకు వివరిస్తున్నారు. శంకుల్లో వివిధ రకాల ఆకారాలు కనిపిస్తాయి. మామిడి ఆకారపు శంకులు, గుమ్మడి ఆకారం శంకులు, శ్రీచక్రం ఆకారం శంకులు, ఇలా ఎన్నో రకాల శంకులను సేకరించి పదిలపరిచారు అని నాగభూషణం మిత్రుడు రాజసింహుడు తెలిపారు. నస్కంటి నాగభూషణం గారు ఈ పురాతన నాణ్యాలు కానీ, ఈ నోట్లు కానీ ఇవన్నీ సేకరించడం ఆయన ఒక హాబీ అనుకున్నా కానీ అది హాబీ కాదు. 10 మంది భవిష్యత్ తరాలకు, ఇప్పుడున్న విద్యార్థులకు జ్ఞానంగా విద్యార్థులకు తెలియాలని చెప్పేసి ఆయన ఒక విద్యాపరంగా ఒక సందేశం అందించాలని చెప్పి ఆయన ఒక మంచి ఆలోచనతోన, ఎందుకంటే గతంలో పురాతన నాణ్యాలు, రాజుల కాలంలో ఏ విధంగా నాణ్యాలు ఉన్నాయి, ఏ విధంగా అక్కడ పరిపాలించింది అనేది ఈ చరిత్ర చెప్తుంది, ఈ నాణ్యాల పరంగా చెప్తుంది. మంచి ఒక హ్యాబిట్ సార్ది. ఏ తీర్థయాత్రకు వెళ్లినా, ఏ చారిత్రక ప్రదేశానికి వెళ్లినా అక్కడి ప్రత్యేకతను గుర్తించి అరుదైన వస్తువులు సేకరిస్తారు నాగభూషణం. పిల్లల్లో పరిశీలన, పరిశోధన దృక్పథాన్ని చిన్నతనం నుంచే అలవర్చాలి అని ఆయన లక్ష్యం నెరవేరాలి అని ఆశిద్దాం.